ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. హన్మకొండ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు, జూనియర్ కళాశాలలు, స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వేల రూపాయల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం హన్మకొండ నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఐఓ గారు, అలాగే డిఓ గారు పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు కొమ్ము కాస్తూ వారు ఆధీనంలో ఉంటూ వారి దగ్గర ముడుపు తీసుకొని ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు అనుకూలంగా ఉండి పేద విద్యార్థుల జీవితాలను కూడా నాశించే విధంగా కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా వేరించే దారం ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇదే హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి డిఐఓ గారికి అలాగే డిఓ గారికి ఏదైతే హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు కార్పొరేటు జూనియర్ కళాశాలలు కావచ్చు, అలాగే స్కూల్స్ కావచ్చు, విచ్చలవిడిగా నడుస్తున్నాయి సార్. విచ్చలవిడిగా నడుస్తున్నాయి మేడం, మీరు వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు లక్షల రూపాయలు, వేల రూపాయల ఫీజులు దండుకుంటున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా హన్మకొండ నగరంలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. ఒక బ్రాంచ్ పర్మిషన్ తీసుకొని ఇంటర్మీడియట్ కళాశాలలో 4-5 బ్రాంచ్లు పెడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ హన్మకొండ నగరంలో మేము కొన్ని గత అకాడమిక్ స్టార్టప్ ఉండాలి కొన్ని రోజులలో మేము సర్వే చేసినప్పుడు ఒక స్కూల్ పేరు మీద ఇంకో స్కూల్ పెడుతున్నారు, ఇంకో కాలేజ్ పేరు మీద ఇంకో కాలేజ్ పెడుతున్నారు. వాటికి అనుమతులు లేకుండా కూడా ఓపీ పరీక్షల తోటి హన్మకొండ జిల్లాలో ఇష్టానుసారంగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు కానీ స్కూల్స్ కానీ పుట్టుకొస్తున్నాయి. ఎన్ని వినపత్రాలు ఇచ్చినా కూడా డిఐఓ గారు, డిఓ గారు, జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసానికి స్కూళ్ళకు కాలేజీలకు పోయి అసలు ఇన్స్పెక్షన్ చేసిన పాపన కూడా పోలేదు. పేద విద్యార్థుల దగ్గర లక్ష రూపాయల ఫీజు రూపాయలు ఐఐటి అని అలాగే సిబిఎస్ అని పర్మిషన్స్ లేకుండా కూడా విచ్చలవిడిగా కొన్ని తోకలు పెట్టుకొని హన్మకొండ జిల్లా కేంద్రంలో నగరంలో లక్ష రూపాయలు, కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు వసూలు చేస్తున్నారు. వెంటనే మేము చెప్పేది ఒకటే, ఈరోజు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కూడా గతంలో వినపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో కూడా వినపత్రాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎన్ని వినపత్రాలు ఇచ్చినా కూడా వారిపైన చర్యలు తీసుకోవడంలో చాలా నిర్లక్ష్యం ఉన్నారు. వెంటనే పై అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలకు అలాగే స్కూళ్లకు కొమ్ము కాస్తున్న ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు అలాగే స్కూల్లో సంబంధించినటువంటి డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ వారి దగ్గర ఈరోజు వారికి ఊడిగం చేసే పరిస్థితి హన్మకొండ జిల్లా కేంద్రం ఉన్నది. వెంటనే వారిపైన తక్షణమే పై అధికారులు ఎంక్వైరీ వేసి వారిపైన విచారణ జరిపించి ఏదైతే హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కానీ అలాగే స్కూల్స్ కానీ అలాగే తదితర వాటికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలు పాటించుకుంటున్నటువంటి స్కూళ్ళ పైన కాలపైన చర్యలు తీసుకొని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ.